ఇంటి నుంచి నిద్ర లేదు ఫ్రెండ్స్. ఇగో రోడ్డు మీద తిప్పుతా ఉంటుంది. వీడికి రోడ్డు తెలియదు, భాష రాదు, ఏం రాదు. నన్ను ఇక్కడ పట్టుకొని వచ్చిండు ఇంత దూరం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. బృహదీశ్వర ఆలయం టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఇగో మనం నన్ను 1/2 కిలోమీటర్ ఉంది ఇంకా నడిపిస్తుంది. నైట్ 12:30కి బస్ స్టాండ్లో దిగితే ఇప్పటివరకు బస్ స్టాండ్లో కూర్చొని 4:30 అయింది. స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాం. మీకు టెంపుల్ చూపిస్తా చూడండి. ఎట్లుందిరా ఈ అడ్వెంచర్ నైట్ నిద్ర లేకుండా. బాయ్ చెప్పు, బాయ్ జర చెప్పు బాయ్. ఎందుకు అట్లా సిగ్గుపడుతావు కెమెరా రాగానే? ఇటు తిరుగు మరి, చెప్పు. ఇది చెప్పు చెప్పు. ఏనో తెలియదు, భాష తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ తెలుగు కూడా అసలు. చూడండి రోడ్డు మొత్తం ఖాళీ ఉంది. ఇద్దరం నడుచుకుంటూ పోతున్నాం. ఇద్దరం ఎవరు వస్తున్నారు. నిన్న మొన్న 2 days కోల్డ్ అంతా లేకుండే, బట్ ఈరోజు చాలా చల్లగా ఉంది. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. వెంకట్ బ్రో గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. చెప్పు బాయ్. అలిగిన ఇలా మీద సైకోలా బిహేవ్ చేస్తాడు గాయస్. అదో రోడ్డు మీద ఏం కనిపిస్తుంది, అంత ఉండవు. ఏదో వాళ్ళని కొట్టడానికి పోతాం ఫ్రెండ్స్. ఎదురుగా వచ్చేటోళ్ళది బ్లాక్ దిగినాం రా మనం. మళ్ళీ దూకున్నా జుట్టు అంతా స్ట్రైట్గా వచ్చాయి. బిగ్ టెంపుల్ పోయేవారికి తంజావూరు మెడికల్ కాలేజ్. తంజావూరు మెడికల్ కాలేజ్. ఓహో, న్యూ బస్ స్టాండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. న్యూ బస్ స్టాండ్, శ్రీనివాసపురం. బిగ్ టెంపుల్ ఏది? బిగ్ టెంపుల్ శ్రీనివాసపురం అంటారా ఇటు సైడ్? తంజావూరు మెడికల్ కాలేజ్. అసలు ఎక్కడ పోతున్నావు కూడా తెలియదు ఫ్రెండ్స్. వాని తెలియకుండా కూడా ఇక్కడ అక్కడ అని కూడా తిప్పుకున్నాను. మ్యాప్ అన్న ఆన్ చేసి చూడరా ఫ్రెండ్స్. మనం కొత్త బస్ స్టాండ్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్న తర్వాత ఇది ఒక్కటే టర్న్ కావాల్సి ఉంటుంది. మనోడు ఒక్క నన్ను వదిలేసి అయితే నడుచుకుంటూ పోతున్నాను. వదిలేసి నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నా. ఏం చేస్తాం, నిన్న నడువురా అంటేనేమో ఇట్లా కుంటుకుంటా నడిచాను. జర పెయిన్ తగ్గగానే రన్నింగ్ చేస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసినాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్ అయితే బృహదీశ్వర ఆలయం. ఇంక నవ్వు వస్తుంది కానీ నవ్వకుండా ఆపుకుంటుండే ఇందాక నుంచి మాట్లాడుతుంటే. టెంపుల్ లోపల అవుతున్నాము. మీకు టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను చూడండి. చాలా మెంబర్స్ వచ్చారు, పెద్ద లైనే ఉంది. వెళ్దాం. ఈరోజు టాస్క్ కూడా కంప్లీట్ చేసుకొని మీకు గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చూడండి లైన్ చూడండి.
చాలా పెద్దగా ఉంది అసలు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా. పవరాలా పవరాలు లోపల కూడా ఉంది. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలుగుంకగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే. ఓం దేవ్యై నమః ఓం శృత్యై నమః ఓం మధ్యై నమః ఓం 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 గత్యై నమః ఓం శక్త్యై నమః ఓం రక్త్యై నమః ఓం 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 చింతనతో అంతకాంతని సతి అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తాను మీన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. రాజరాజ చోళ డైనాసిటీ వాళ్ళు నిర్మించడం జరిగింది 1010 BCలో. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే పైనుంచి గోపురం నీడ నేలపై ఎప్పుడు పడదు. ఎంత ఎండ ఉన్నా కూడా ఏ దిశలో ఉన్నా కూడా నీడ అనేది మన భూమి పైన పడదు అనమాట. ఇంకోటి 80 tons ఆఫ్ వెయిట్ స్టోన్ మన గోపురం పైన పెట్టడం జరిగింది. అంటే ఈ టెంపుల్ స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ భూకంపం వచ్చినా ఈ టెంపుల్ అనేది చెక్కు చెదరకుండా ఉంటుందంట. టెంపుల్ వ్యూ మాత్రం ఎక్సలెంట్. అండ్ టెంపుల్ కూడా చాలా హైట్ ఉంది, 200 feet హైట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లోపల ఉన్న శివలింగం కూడా ఏకశిల విగ్రహం. దగ్గర దగ్గర ఒక 10 to 11 feet హైట్ ఉంటుంది. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ గోపురం చూడండి, 200 feet హైట్. అండ్ పైన రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో అది 80 tons ఉంటుంది. కాబట్టి మీకు పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. మొఘల్స్ ఈ టెంపుల్ని ధ్వంసం చేయడానికి చూశారు, బట్ వాళ్ళ వల్ల కూడా కాలేదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు ఈ టెంపుల్ని. అండ్ ఈ టెంపుల్ పైన కొన్ని అక్షరాలు చెక్కడం జరిగింది. దానిపైన ఏమని చెక్కారంటే టెంపుల్ గోడలపై అక్షరాలు ప్రింట్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ టెంపుల్ నిర్మాణం ఎలా జరిగింది, ఎవరు చేశారు, అండ్ ఇది ఎవరి పరిపాలనలో జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, అండ్ అవన్నీ తమిళ్లో రాసున్నాయి టెంపుల్ గోడల పైన. ఇంకోటి ఏంటంటే సైడ్కు ఉన్న మండపాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పట్లో ఇలాంటివి అప్పట్లోనే
ఇలాంటివి నిర్మాణం చేశారంటే చాలా అంటే చాలా గ్రేట్. మనకి ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా బ్యాక్ సైడ్ పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవే. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 200 ఫీట్ హైట్ గోపురం ఉంటుంది. అండ్ పైన గోపురం ఒక రౌండ్ షేప్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 80 టన్ వెయిట్ ఉంటుందంట. అండ్ అప్పట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్. అండ్ ఇట్లాంటి నిర్మాణం వరల్డ్ ఎక్కడ జరగలేదు. అండ్ లోపటున్న శివలింగం వచ్చేసి మనకి 8 to 10 ఫీట్ ఉంటుంది. ఏకశిల విగ్రహం అంటే ఒకే రాయితో నిర్మించడం జరిగింది ఆ శివలింగాన్ని కూడా. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 1010 సెంచరీలో నిర్మించారు ఫ్రెండ్స్, రాజరాజ చోళ. అండ్ దీన్ని చాలామంది ధ్వంసం చేయాలని చూసారు ఈ టెంపుల్ని, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి భూకంపాలు కూడా ఈ టెంపుల్ నిర్మాణాన్ని కూల్చలేవండి. అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఆఫ్ తమిళనాడు. టెంపుల్ వ్యూ చూడండి, మీకు చూపిస్తాను. గోపురం హైట్ కూడా చూడండి, చాలా అంటే చాలా హైట్లో ఉంది ఫ్రెండ్స్, 200 ఫీట్ హైట్. అండ్ ఇవాళ పండగ కాబట్టి చాలా అంటే చాలా మంది వచ్చారు. నార్మల్ టైం ఇంత మెంబర్స్ ఏం రారంట. మీకైతే ఫస్ట్ వీడియోలో అరుణాచలం చూపించాను కదా, అండ్ సెకండ్ వీడియో వచ్చేసి మనది నా వల్ల ఎంతవరకు కుదురుతుందో అంతవరకు వీడియో తీసి మీకు టెంపుల్ వ్యూ చూపించాను. చూడండి, దర్శించుకోండి. అండ్ మీరు కూడా రండి, మీ కళ్ళతో మీరు కూడా ఆనందాన్ని పొందండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అండ్ చాలా బిగ్గెస్ట్ టెంపుల్ నటరాజస్వామి టెంపుల్. ఒకే టెంపుల్లో ఒక 10 to 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి, చిన్న ఇప్పుడు కూడా నవ్వడం తప్ప దేని వానికి రాడు పోతాడు. నా వీడియోస్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే సంకనాకి లవర్ ఓటర్స్లో లేచిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్ వ్యూ వచ్చేసి. మీరు ఒక్కసారి రండి, ఫిదా అవుతారు అంతే. ఆ ఉన్న 4 గంటలని ఒకటే దూగుతుండే వీడు నిన్న నుంచి వెళ్ళి. ఆ వాడు ఫోటోలు దిగినప్పుడేమో ఒక 40 to 50 ఫొటోస్ కొట్టించుకుంటాడు ఒకే పోజులో. మనది ఫోటో దింపమన్నప్పుడేమో 0.6లో పెట్టి క్లారిటీ రాకుండా ఇట్లనే వస్తుందిరా ఫోటో అని చెప్తాడు. అసలు నేను ఈ టూర్కి వచ్చే వరకు నాకే నమ్మకం లేకుండా నేను వస్తానో రాను అని. బట్ ఆ అరుణాచలేశ్వరుడు ఇచ్చిండు, వచ్చేసి. అలాగే మీకు కూడా కాల్ వస్తుంది, రండి. ఎందుకంటే 200 ఫీట్ హైట్ గోపురం ఉంటుంది. అండ్ గోపురం పైన ఏదైతే రౌండ్గా సర్కిల్ ఉందో అది వచ్చేసి 80 టన్ వెయిట్ ఉంటుందంట ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏకశిలా విగ్రహం ఉంది ఫ్రెండ్స్ టెంపుల్లో. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి రాజరాజ చోళ నిర్మించారు. అండ్ ఇయర్ 1010 సెంచరీలో నిర్మించారు. ఇంకోటి, చాలామంది ఈ టెంపుల్ని కూల్చాలని చూసారంట, కానీ ఎవరి వల్ల కాలేదు. ఆఖరికి భూకంపం వచ్చినా ఈ టెంపుల్ కూలడం అసాధ్యం అంట. టెంపుల్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. అండ్ ఈ పూజలు ఏవో చేస్తున్నారు, మీకు కూడా చూపిస్తాను చూడండి. అక్కడే పూజ జరుగుతుంది. సంక్రాంతి అండ్ ఇవాళ అలాగే శుక్రవారం కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 10 మందికి కాకపోయినా ఒకరిద్దరికి షేర్ చేయండి.